ఈ యొక్క బంధకాల నుంచి మనం విడిపించబడాలి అని చెప్పేసి ఎంతగా హృదయం అంతా కూడా వేదనతోటి దుఃఖంతోటి ఉండి ఆ వారికి ఉన్న బాధలను దేవుడి సన్నిధిలో వాళ్ళు ఏం చేసి తెలుసా, నిట్టూర్పులు విరుసు వారు మొరపెట్టుకున్నారు. అంటే ఇప్పుడు నిజంగా వాళ్ళు మొరపెట్టుకున్నారు. హృదయంలో ఉన్న బాధను బట్టి హృదయంతో వారు ప్రార్థన చేశారు, హృదయంతో మొరపెట్టుకుని ఉన్నారు. వెంటనే ఆ మొర్ర ఎక్కడికి వెళ్ళి తెలుసా, దేవుడి సన్నిధికి చేరిందండి. దేవుడికి స్తోత్రం. చూడగా మనం చూసినట్లయితే కనుక మరి గమనించారు, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని వద్దకు చేరినని నిర్గమకాండం 2:23 మరి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వారు పెట్టినటువంటి నిట్టూర్పులతో కూడినటువంటి మొర్ర వాళ్ళు పెట్టినప్పుడు ఆ మొర్ర పెట్టిన మొర్ర ఎక్కడ వెళ్ళిందంట, దేవుడి సన్నిధికి చేరింది. దేవుడి సన్నిధికి చేరగానే చూసినట్లయితే నిర్గమకాండం 3:7 మరి చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి